హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ షర్బానీ. నేను మీ కవిత దేవరాజ్. చాలా థ్యాంక్స్ అండి. నేను లాస్ట్ వీడియో అని పెడితే అందరూ కంగారు పడి నన్ను ఎంతమంది కాల్స్ మెసేజ్ చేశారు. నేను లాస్ట్ వీడియో అని పెట్టింది 2024లో లాస్ట్ వీడియో అని. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. అండ్ చాలామంది అడిగారు ఇది 2024లో లాస్ట్ వీడియో అని చెప్పేసి పెట్టాను అనమాట. లాస్ట్గా మేము 3 కర్రీస్ తీసుకున్నాము. బోటీ మటన్ అండ్ తలకాయ కూర అనమాట. ఆల్రెడీ నేను మటన్ది నేను పెట్టేశాను కదా, ఇది తలకాయ కూర. మంచిగా మామూలుగా మనం వండుకున్నట్టే వండేస్తున్నాను, కొంచెం స్పైసీగా. దాంట్లో ఏమంటారు, చింతపండు రసం వేస్తున్నాను అనమాట. అండ్ మిరియాల పొడి కూడా ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పసుపు, ఈ 3 వేగుతున్నాయి ఇందులో. ఓకేనా? ఆల్రెడీ నేను తలకాయని మంచిగా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ మిమ్మల్ని కొంచెం కంగారు పెట్టిన బాధ కూడా ఉంది. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ఏంటి లాస్ట్ వీడియో అన్నావు, ఇంకా వీడియోస్ చేయవా, ఎందుకోసం ఇలా పెట్టావు అని చెప్పేసి చాలామంది అడిగారనమాట. బట్ నేను ఇంటెన్షన్ ఏం పెట్టుకున్నానంటే జస్ట్ రివీల్ 3rd వీడియోలో చేద్దాం. 2024లో ఇది లాస్ట్ వీడియో. 25 నుంచి మళ్ళీ కొత్త రెసిపీస్ చేస్తాను అని చెప్పేసి అలా ఇంటెన్షన్ పెట్టుకొని చేశాను. బట్ అది రీచ్ అవ్వడం ఇంకోలా రీచ్ అయిపోయింది అనమాట. బట్ నాకైతే అనిపించింది, నా గురించి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనిపించింది. అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ నా వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. ఓకేనా? నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తానండి. యాక్చువల్లీ ఇది 31st నైట్ నేను ప్రిపేర్ చేశాను అనమాట. అందుకని ఆ క్యాప్షన్ పెట్టాను అంతే, దాంట్లో ఇంకొక రీజన్ ఏం లేదు. ఓకేనా? నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ బాధ పెట్టానన్న ఫీలింగ్ ఒక చిన్నగా కొంచెం ఉంది. బట్ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అనిపించింది నాకు. చాలా థ్యాంక్స్ అందరూ అడిగినందుకు. అండ్ సారీ ఫర్ మిమ్మల్ని అందరినీ కొంచెం బాధ పెట్టాను కదా. ఓకేనా? ఇది నేను చూసారా అంత మంచిగా కలిపేసుకున్నాను. ముక్కలు చాలా బాగున్నాయి. నాకు మీ అందరిలో మీకు మటన్లో ఏది నచ్చుతుంది? నాకైతే తలకాయ కూర చాలా బాగా నచ్చుతుంది. బోటీ ఫ్రై బాగా నచ్చుతుంది. తలకాయ కూర చాలా బాగుంటుంది కదా. అండ్ ఆ స్కిన్ కొంచెం జ్యూసీగా వస్తుంటుంది. బొక్కలు కూడా బాగుంటాయి దాంట్లో. అండ్ బ్రెయిన్ ఫ్రై బాగుంటుంది. ఎవరెవరికి ఏదేది ఇష్టం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వెజిటేరియన్స్కి కాదులేండి, నేను వెజిటేరియన్ కాబట్టి నేను చెప్తున్నాను. వెజిటేరియన్స్కి మాత్రం ఈ క్వశ్చన్ కాదు. నా సబ్స్క్రైబర్లో వెజిటేరియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ క్వశ్చన్ అస్సలు కాదండి. ఓకేనా? నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. నాన్ వెజిటేరియన్స్కి అడుగుతున్నాను. ఓకేనా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వెజిటేరియన్స్ కోసం ఇవాళ అంటే నేను 31st నైట్ ఇది చేస్తున్నాను కదా, నెక్స్ట్ వీడియోలో నేను మీకు బ్రాక్లీ కర్రీ చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. మీరు నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బాగా కలిసిపోయింది. దీనికి ఇప్పుడు మనం నెక్స్ట్ కొంచెం వాటర్ వెళ్ళే వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ తర్వాత మొత్తం అంతా నీరంతా ఎగ్గిపోయింది. దీన్ని బాగా కలిపేశాను. దీంట్లో ఇప్పుడు కారం వేసుకుంటున్నాను అనమాట. కారము నేను దగ్గర 8 నుంచి 9 స్పూన్లు వేసుకున్నాను. బికాస్ దీంట్లో మనం స్పైసీనెస్ ఉండాలి, నాన్ వెజ్ కాబట్టి. అందులోనూ మళ్ళీ ఇంకా నేను కొంచెం చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం వేస్తే తలకాయ కూరలో కిర్రాకుంటుంది అనమాట. ట్రై చేయండి. మామూలుగా వేస్తారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా? నేను మామూలుగా సాల్ట్ దొడ్డుపే వేసాను కదా, అందుకని దొడ్డుపు వేసేసాను. ఓకేనా? ఇది కొబ్బరి పొడి ఇప్పుడే పట్టానమాట. ఇది కొంచెం మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ అంత ఉంటుంది, కొంచెం ఘాటు కోసం వేసాను. ఇది ధనియాల పొడి 1 స్పూన్. అన్ని హ్యాండ్తో ఎందుకు వేసేస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే అన్ని పొళ్ళు పట్టేసి పెట్టుకుంటాను నేను ఆల్రెడీ ఇంట్లోనే. దాన్ని అందాది కొద్దీ స్పూన్ వాడకుండా చేతితో వేసేసాను అనమాట. ఎందుకంటే నేను 3 ప్రిపేర్ చేస్తున్నాను కదా ఒకసారి, అందుకే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాము. కన్ఫ్యూజన్ కాదు, తొందరలో ఉంటాం కదా, అందుకని అలా వేసేసాను. ఆల్రెడీ అంటే ఇంట్లో పట్టి పెట్టుకున్నాయి కాబట్టి మనకు అందాదా తెలిసిపోతుంది. టేస్ట్ కూడా మనకు అర్థమైపోతుంది అనమాట. ధనియాల పొడి, కొబ్బరి పొడి వచ్చేసి నేను మామూలుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పట్టుకుంటాను. ఒక క్వాంటిటీ కొద్దిగంత ఎక్కువ పెట్టేసి పెట్టుకుంటాను. ఇది వేడి నీళ్ళండి, కొంచెం వేడి చేసి పెట్టుకున్నాను. అంత కారం అంతా కలవడం కోసమని కొంచెం వాటర్ వేసేసాను. చింతపండు రసం కూడా వేస్తున్నాను, దానికోసమని కొద్దిగా వాటర్ తక్కువ వేసాను అనమాట. మొత్తం అంటే మనం చింతపండు రసంలో కూడా వాటర్ వేసుకోవచ్చు. బట్ మనకి పులుపు కన్సిస్టెన్సీ మరీ పుల్లగా కాకూడదు అనమాట. అది చూసారా, కొంచెమే చింతపండు తీసుకున్నాను.
దీన్ని ఒక 2 టైమ్స్ బాగా పిసికేసి నీళ్ళు పోసి వేసేసాను అనమాట. ఓకేనా, మీరు అలాగే చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ చిక్కగా తీసుకోలేదు, అంటే ఎక్కువ టైం దానికి స్పెండ్ చేయలేదన్నమాట. వాటర్ దానికి కావాల్సినంత జస్ట్ చింతపండు రసం తీసుకొని మిగిలినవన్నీ వాటర్ వేసేసుకున్నాను. కానీ ముందే వాటర్ వేసేసుకున్నాను, అంతే తేడా. మీకు నచ్చినట్టు వేసేసుకోండి, ముందు అది వేసినా సరే ఇది వేసినా సరే, ఎలాగైనా మనకి ఉడకడం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు విజిల్ పెట్టేశాను. విజిల్స్ ఒక 10 దాకా వచ్చినాయి. అంత టైం లెంత్ తీసుకోకుండా మీకు ముందే చూద్దామని చెప్పేసి ఇలా. ఇదేంటో తెలుసా, మన స్పెషల్ మసాలాలండి. అదే వేసేసాను. ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ముక్క కూడా సూపర్గా ఉడికింది. ఇక్కడైతే గుమగుమలు ఒక రేంజ్లో వస్తున్నాయి అన్నమాట. తలకాయ కూరలో ముక్కలు ఏమంటారు, మన జల్లీ చాక్లెట్ ఉంటుంది కదా, అలా ఉంటాయి. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం లిక్విడ్గా ఉంది కదా, గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు అలాగే ఉంచుకోవచ్చు. నేను కొంచెం దగ్గర చేశాను. ఎలా ఉంది, బాగుంది కదా, ట్రై చేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.